సభలో రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 19 నెలలుగా పెన్షన్ పెంచకుండా వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను, బీడి కార్మికులను, నేత కార్మికులను, గీత కార్మికులను అందరినీ దాదాపు 50 లక్షల మంది పెన్షన్ పొందే పేదలందరినీ నమ్మించి మోసం చేసింది. ఒక్కొక్కరు ఇప్పటికే నెలకు 2,000 నష్టపోతే వచ్చే ఆగస్టు నాటికి 20 నెలలు 40,000 రూపాయలు ఒక్కొక్కరు నష్టపోయారు. ఇట్లా 20,000 కోట్ల రూపాయల డబ్బు వీళ్ళ ప్రజాధనం, వీళ్ళకి దక్కాల్సిన ధనం కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు భూములు ఉన్న వాళ్ళకు, భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. ఇంకా ఆలస్యం చేస్తే వీళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళు లేరనేసి రుజువు అవుతోంది. అందులో భాగంగా స్పష్టంగా ప్రతిపక్షం కూడా పెన్షన్ పెంచాలనే మాట గట్టిగా మాట్లాడకుండా పోతుంది. అధికార పక్షం మోసం చేస్తుంటే ప్రతిపక్షం అడగకుండా మౌనం వహిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే గత దాదాపు 2 దశాబ్దాలుగా 18 ఏళ్లుగా వికలాంగులతో అనుబంధం ఉన్న ఎంఆర్పిఎస్, వృద్ధుల వితంతులతో అనుబంధం ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా పెన్షన్ పెంచాలనే డిమాండ్ తోటి ఆగస్టు 13న లక్షల మందితో వికలాంగులు మరియు వృద్ధులు, వితంతుల మొత్తం చేయుత పెన్షన్దారుల మహాగర్జన అనే పేరుతో హైదరాబాద్లో బహిరంగ సభ జరపబోతున్నాం. ఆ బహిరంగ సభ నాటికి కనుక పెన్షన్ పెంచితే ఆయనకే మంచిది, లేకపోతే పెన్షన్ పెంచకపోతే, చేత కాకపోతే రాజీనామా చేయమనే డిమాండ్ తోటే మా ఉద్యమం తీవ్రతరం చేస్తామనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను.